అంటే ఈరోజు సండే ఫ్రెష్గా ఉంది, మైండ్ సెట్ మూడ్ అంతా కూడా. సరే ఒకసారి మా బ్యాచ్ మా ఎర్లీ మార్నింగ్లో మేము ఎలా స్విమ్ చేస్తుంటాము ఏంటో ఒకసారి చూపించాలని అందుకే నేను ఈ గింబల్ కూడా తీసుకొచ్చాను నేను. సో మా టీము మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి జస్ట్ ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ వీడియో ఒక మోరల్ ఏంటి అంటే జస్ట్ ఐ వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్ టు ఎవ్రీ వన్ హూ ఎవర్. సో గైస్, సో ఈ వీడియో ఫైనల్ నేను జనరల్గా ఏ వీడియో తీసినా చివరికి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటాను నేను. సో ఫైనల్గా ఏంటంటే ఈ వీడియో నేను ఎందుకు తీశాను ఫైనల్గా ఏంటి అని అంటే, స్విమ్ చేయడం వల్ల లేదంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి హెల్దీగా ఉంటాము. సో మీ పిల్లలకి మీ దగ్గర కృష్ణానది లేకపోయినా కూడా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. సో స్విమ్మింగ్ పూల్స్లో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించండి. దానివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ హెల్దీగా ఉండటమే కాకుండా మెంటల్గా కూడా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసే కెపాసిటీ వస్తుంది స్విమ్మింగ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి స్విమ్మింగ్లో ఎలా మునగాలి ఎలా తేలాలి అది అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, మీకు తెలుసు కదా. సో కాబట్టి స్విమ్మింగ్ అనేది చాలా మోస్ట్ ఎక్సర్సైజ్ అనేది నా ఉద్దేశం. సో స్విమ్మింగ్ నేర్పించండి మీ పిల్లలందరికీ. దాంతోపాటుగా మీరు కూడా నేర్చుకోండి, చాలా ఉపయోగపడుతుంది, మెంటల్గా హెల్దీగా ఉపయోగపడుతుంది. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?